హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడిని ఇన్స్టెంట్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి మనకి 2 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మార్కెట్లో టమాటాలు కొంచెం చౌకగా ఉన్నాయి కదా, ఈ టైంలో కనుక మనం ఈ పచ్చడిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పే మెజర్మెంట్స్తో కనుక పచ్చడి చేస్తే ఎన్ని కేజీల పచ్చడైనా ఈజీగా పెట్టేయచ్చు. మొదటిసారి ఈ పచ్చడి చేసే వాళ్ళైతే కర్రీ చేసినంత ఈజీగా చేసేస్తారండి. ఇప్పుడు ఈ పచ్చడి ప్రిపరేషన్ ఎలానో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. అందుకోసం ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాలని తీసుకున్నానండి. టమాటాలని శుభ్రంగా కడుక్కొని తడంతా తుడుచుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడాను అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాల్లో నీరు వస్తుంది కదండి, ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 1/2 కేజీ టమాటాలకి నేను ఇక్కడ 50 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండులో ఉండేటటువంటి గింజలు, తొక్క అంతా కూడాను తీసేసుకోవాలి. చూసారు కదండి, 5 నిమిషాల తర్వాత టమాటాలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. ఈ టైంలో మనం చింతపండును కూడా యాడ్ చేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు ఈ విధంగా మగ్గించుకోండి. ఇప్పుడు ఆ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి టమాటా గుజ్జుని తీసుకోవాలి. అలానే మెజర్మెంట్స్తో చెప్తే ఇది గిద్ద అంటారండి. 1/2 గిద్ద ఉప్పు, అలానే 1 గ్లాస్ కారం, ఒక పెద్ద వెల్లుల్లిపై తొక్క తీసుకొని వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ ఆవాల పొడి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపుకి ఆయిల్ పెట్టుకోండి. ఇక్కడ నూనె అనేది పచ్చళ్ళకి ఎక్కువే పడుతుందండి. స్పూన్ పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు అంతా దోరగా వేయించుకోండి. ఇక్కడ పప్పుల నూనె వాడితే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే 4 ఎండుమిర్చి, 4 దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దోరగా పోపు వేయించుకోండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా కూడాను ఈ పచ్చడి బాగా మగ్గిపోవాలి. మనకి పచ్చడి నిల్వ ఉండాలంటే బాగా ఆయిల్లో 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకోండి. అంతేనండి, ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.